హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. మిమ్మల్ని ఇలా చూడడం చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది అంటారు ఒడ్డి నవీన్ గ్యాప్ తీసుకున్నాడు, కనిపించట్లేదు అని చాలా మంది అంటారు. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు చాలా లక్కీ అనిపిస్తుంటుంది. ఎందుకంటే మిమ్మల్ని ఇప్పటికీ మీరు వస్తే ప్రెస్ ముందుకు వస్తే ఏదో గ్యాప్ వచ్చేసింది అన్న ఫీలింగ్ ఎక్కడ ఉండదు. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక పాటలో మీరు కనిపిస్తుంటారు. మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మ్యూజికల్ హిట్స్ చాలా ఉన్నాయి. చాలా మ్యూజికల్ హిట్స్ చేస్తారు. దాదాపు ప్రతి సినిమాలోనూ ఒక హిట్ పాట ఉంటుంది. ఆ సినిమా ఫ్లాప్ అయినా అందులో ఒక హిట్ పాట ఏదో వినిపిస్తూనే ఉంటుంది. అది చాలా లక్ ఒక రకంగా. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఎందుకంటే ఆడియన్స్ సైడ్ నుంచి నన్ను ప్రొపగేట్ చేశారు ఇన్నేళ్ళు లేకపోయినా, అండ్ ప్రెస్ ఆల్సో ఎక్కడికప్పుడు నన్ను గుర్తు చేస్తూనే వచ్చారు. కాబట్టి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. కానీ ముందు చెప్పినట్టు అన్ని మ్యూజికల్ హిట్స్ ఉండడం కూడా ఒక రకంగా అడ్వాంటేజ్. అవును. అంటే గ్యాప్ వచ్చినప్పుడు, సినిమాలు చేయనప్పుడు, సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు మీ సినిమాలు కానీ మీ పాటలు కానీ ఎక్కడ వస్తుంటే వినిపిస్తుంటే ఇన్నర్గా మీ ఫీలింగ్ ఎలా ఉండదు? ఐ ఫీల్ నైస్. ఇంకా మంచి సినిమాలు చేయాలి అని ఆ మోటివేషన్ వస్తుంది ఎప్పుడైనా. ఎందుకు దూరంగా ఉంటున్నానన్న బాధ ఉండేది కదా మీకు? ఉండేది, డెఫినెట్గా బాధ లేకుండా లేదు. బట్ సినిమా చేసి ఫ్యాన్స్ని డిసప్పాయింట్, ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసి, అంటే తెలియకుండా డిసప్పాయింట్ చేస్తే మన చేతిలో లేదు. అట్ ద సేమ్ టైం నేను హ్యాపీగా లేకుండా చేసి ఆర్ ప్రొడ్యూసర్స్కి నష్టం వచ్చేటట్టు చేసుకోవటం అనేది ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ అవుట్. సో ఆ పర్స్పెక్టివ్లో ఐ వాజ్ హ్యాపీ నాట్ డూయింగ్ అట్లా. ఒక దశలో అసలు సంవత్సరానికి 4 సినిమాలు 5 సినిమాలు చేసేవాళ్ళు. ఒక మీడియం రేంజ్ ప్రొడ్యూసర్ అందుబాటులో ఉండేవాళ్ళు. మీకు కొత్తగా కథ రాసుకున్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు. ఆ వాతావరణం చాలా బాగుండేది కదా? బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉండేది సార్ అప్పట్లో? అప్పుడు చాలా బాగుండేది, ఎందుకంటే స్క్రిప్ట్స్ కూడా అట్లాంటివి వచ్చాయి. ఆ ఫేస్ లో ఎవ్రీ క్యారెక్టర్ వాజ్ డిఫరెంట్. నాకు ఎక్సైట్మెంట్ ఉండేది చేయడానికి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అప్పుడు చేసేది. పైగా మీకు సూటబుల్ అయ్యే సినిమాలు వచ్చాయి. అది మీకోసమే రాశారేమో ఈ కథలు. పైగా యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమాలు చేసేవాళ్ళు, ఫ్యామిలీస్ చేసేవాళ్ళు, లవ్ స్టోరీలు చేసేవాళ్ళు, మధ్యలో నా ఊపిరి అంటే ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు. చాలా చేస్తారు ఆ సర్టెన్ పీరియడ్ లో. మీకు బెస్ట్ గా అనిపించేది ఏంటి? మీ బెస్ట్ మూమెంట్స్ ఏంటి ఇండస్ట్రీలో? ఫిల్మ్ వైస్ నాకు బెస్ట్ మూమెంట్స్ స్నేహితులు, నా ఊపిరి చాలా బాగుంది. ఈ 3 సినిమాలు నాకు బాగా అనిపిస్తుంది. 3 డిఫరెంట్ జానర్స్ చాలా బాగుంది అనే సినిమా ఈవి గారికి ఒక కొత్త హోప్ ఇచ్చిన సినిమా ఇది. ఆ తర్వాత నుంచి ఆయన ఈవి గారు మారిపోయారు. ఈవి గారి సెటప్ మొత్తం మారిపోయింది. నా ఊపిరి గురించి ప్రస్తావించారు. నా ఊపిరి అన్నది కమర్షియల్ గా అది పే ఆఫ్ అవ్వలేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రిప్ట్ అది. తర్వాత వచ్చిన చాలా సినిమాలకి నా ఊపిరి ఒక గైడ్ లైన్స్ లాగా నంది అవార్డు వచ్చింది. అది స్పెషల్ మూమెంట్ అది. కానీ ఆ సినిమా కమర్షియల్ గా తీసుకుంటే బాగుంటది కదా అనిపించలేదు మీకు? ఏమో ఆ స్క్రిప్ట్ తో వచ్చారు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, నచ్చింది చేసాం. సో ఐ డోంట్ నో, కమర్షియల్ అంటే మరి ఒక్కోసారి ఆడొచ్చు కదా అట్లా కూడా. శంకరాభరణం ఇవన్నీ ఆడినాయి కదా. సో వీ డోంట్ నో, వీ కాంట్ జడ్జ్ అవుట్పుట్ అనేది. అవును, ఇప్పటికీ ప్రౌడ్ మూమెంట్ అది నా ఊపిరి. బాగా మంచి ప్రౌడ్ మూమెంట్. చాలా సినిమాలు మిస్ చేస్తారు మీరు. మనసిచ్చి చూడు వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. మనసిచ్చి చూడు బాగుంటుంది. పెళ్లి వన్ ఆఫ్ ది ఫేవరెట్. అంటే అన్నిట్లో అంటే ఐ పిక్ దోస్ డెఫినెట్ గా. ఇంకా మంచి సినిమాలు ప్రియా ఉంది, కోరుకున్న ప్రియుడు, ఇవన్నీ కూడా దే హ్యావ్ సమ్ ఎలిమెంట్ ఎక్కడో దగ్గర బాగుంటాయి. పైగా ఏదో హోంవర్క్ చేసి వెళ్ళాలి నేను సెట్ కి అనేలా ఉండేవి కాదేమో కథలన్నీ. అసలు చాలా జోవియల్ గా ఉండేది. అట్లా చాలా క్యాజువల్ గా ఉండేది. సెట్కి వెళ్ళిన తర్వాత చేయడం ఏదన్నా ముందు ప్రిపరేషన్ లేదు. అవును. అది ఎందుకు అట్లా అంటే డైరెక్టర్ సైడ్ లాట్ ఆఫ్ గ్రిప్. వాళ్ళకి ఆ సినిమా ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి అనేది వాళ్ళు ఇమీడియట్ గా యాక్ట్ చేసి చూపించము, ఎట్లా కావాలో చెప్పటము, అది డిజైన్ ఆల్రెడీ ఉండేది. సో మనకి పెద్ద అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పింది చేయటం. అవును అవును. అప్పట్లో కాంపిటీషన్ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉండేది. కాంపిటీషన్ పైగా మీ జానర్ లో చేసే సినిమాలు అవును చాలా ఉంటాయి. అవును, శ్రీకాంత్ గారు ఒకవైపు చేసేవాళ్ళు, జగపతి బాబు చేసేవాళ్ళు. పైగా కథలు కూడా సిమిలర్ గా ఉండేవి. అవును. పికప్ అనేది కష్టమయ్యేదండి ఆ రోజుల్లో? కథలు వినడం, ఓకే చేయడం కష్టమేమయ్యేది. వచ్చి మనం జడ్జ్ చేసుకోగలిగితే సరిపోయేది. ఈజీ ఉంది, అంతేం కష్టం.
అప్పట్లో 2-3 హీరోలు కలిసి చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. మల్టీ స్టారర్స్ చేశాను. అవును. ఏ హీరోతో ఎక్కువ కంఫర్ట్ గా ఉండేదండి మీకు? నేను శ్రీకాంత్ గారితో ఎక్కువ చేశారు. ఆ తర్వాత బయట ఎలా ఉంటుంది మీ రిలేషన్ శ్రీకాంత్ గారితో? ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా క్యాజువల్ పర్సన్, సింపుల్ పర్సన్. మేమందరం ఏమి ఇన్హిబిషన్స్ లేవు, ఈగోలు లేవు. అవును. మీరు అన్నట్టు ఇందాక మనసి చూడు ప్రస్తావన వచ్చినప్పుడు రవితేజ గారు అందులో ఒక పార్ట్ అంతే, కానీ తర్వాత ఆయన జర్నీ అయితే విపరీతంగా మారిపోయింది. తర్వాత ఆయన స్టార్డమ్ తెచ్చుకున్నారు, వన్ ఆఫ్ ద లీడింగ్ యాక్టర్స్. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అండి మీ సినిమాలో ఒక యాక్టర్ చేసి? ఇట్స్ ప్రౌడ్ మూమెంట్. కొంచెం అయితే ఉంటది కదా లైట్ గా, మనం కూడా చేస్తే బాగుండని ఫీలింగ్ ఉంటుంది తప్పితే, బట్ నథింగ్ అగేన్స్ట్ హిమ్. ఐ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. హి హస్ డన్ వెరీ వెల్. అంటే ఎప్పుడైనా గేర్ మార్చి ఇంకొక రూట్ లో వెళ్తే బాగుండేది అనిపించిందా మధ్యలో ఎప్పుడైనా? ఎప్పుడు అనిపించింది ఆ రూట్ లో కాదు, ఎక్కడో దగ్గర మారాలని, బట్ ఆపర్చునిటీ రాలి. అది మధ్యలో ఎప్పుడైనా ట్రై చేశారని? ఒక పెద్ద స్కేల్ ఉన్న డైరెక్టర్లు వాళ్ళతో ట్రై చేస్తే, మాస్ సినిమాలు చేస్తే ఇంకోలా ఉండేదేమో అని. అదే అన్న, ట్రై చేశాను, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. చేయకుండా లేదు. రైట్. ఎప్పుడైతే మనకి నాకు నచ్చినాయి అట్లా లేనప్పుడు ఇంకా సర్లేవు. ఇప్పుడు సినిమాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది అండి? ఎందుకంటే చాలా జనరేషన్ గ్యాప్ చాలా వచ్చేసి ఉంటుంది. అప్పుడు మీరు వచ్చినప్పుడు సినిమా ఒకలాగా ఉంది, ఇప్పుడు ఇంకోలా ఉంది. ఈ మార్పు అనేది ఎలా చూస్తారు? సినిమానే కదా ఇప్పటికి మా చూసే సినిమాలు నాకు నచ్చుతున్నాయి. నాకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్స్, కోర్ట్ అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ కదా, అవి నచ్చుతున్నాయి. మళ్ళీ ఇటు సైడ్ చిరంజీవి గారి సినిమా. సో సినిమా బాగుంటాం ఈజ్ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. కంటెంట్ బాగుంటాం. ఆ కంటెంట్ లూజ్నెస్ ఉంటే ఆడియన్స్ ఆర్ నాట్ వాచింగ్ ఇట్. తప్పితే ఎప్పుడు లాగానే సినిమా బాగుంటే చూస్తుంది. ఓటీటీ వచ్చిన తర్వాత చాలా చేంజ్ వచ్చింది అని చెప్తుంటారు కదా, మీరు ఒప్పుకుంటారు దానికి? చేంజ్ అంటే ఆప్షన్స్ ఎక్కువ ఉండటం వలన ఇదివరట్లాగా సరే పర్వాలేదు వెళ్ళి చూస్తామని లేకుండా బాగుంటే వెళ్ళి చూస్తున్నారు. దట్స్ ఓన్లీ చేంజ్ ఐ సీ. బికాస్ వెన్యూస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చాలా ఉన్నాయి కదా. ఫోన్ ఉంది, ఓటీటీ ఉంది, బయట రెస్టారెంట్స్ అని, హోటల్స్ అని, ఇదివరకు ఇవన్నీ లేవు కదా, ఇంత ఎక్స్టెన్సివ్ గా లేవు. అండ్ మళ్ళీ ఐపీఎల్ చాలా పెద్ద. సో ఆల్ దీస్ ఆర్ లైక్ టూ మెనీ అవెన్యూస్ కదా, పీపుల్ హ్యావ్ చాయిస్. ఆ చాయిస్ లో ఏమనిపిస్తుంది అంటే యావరేజ్ సినిమాలకి అంత వెళ్ళకపోవచ్చు, తర్వాత చూద్దాం అనే మైండ్ సెట్ మారవచ్చు. కానీ ఎంతగా ఇంట్లో మనం ఓటీటీలో సినిమా చూసినా, ఎంతగా ఫోన్లో సినిమా వచ్చేసినప్పటికి కూడా ఒక థియేటర్కి వెళ్ళి చూసే ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆబ్వియస్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఓటీటీలో కానీ ఇట్లో రాదు. బట్ దట్స్ అ చాయిస్, మీరు తీసుకున్న చాయిస్ కాబట్టి అట్లా. కానీ ఒక గుడ్ ఫిలిం ఏ సినిమా అయినా సరే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్వేస్ బెస్ట్. అది చాలా మంది ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో వాట్ ఐ సీ ఇస్ అగైన్ దే ఆర్ వాంటింగ్ టు సీ అ గుడ్ ఫిల్మ్ ఉంటే దే వాంట్ టు సీ ఇన్ థియేటర్స్. సో అందుకే చూడండి, సినిమా బాగుంటే విపరీతమైన కలెక్షన్. మీ చాయిస్ ఎలా ఉంటుందండి? ఒక సినిమా వచ్చిందంటే ఇది మీ ఇంట్లో చూడాలా లేదంటే థియేటర్కి వెళ్ళాలా అన్నది మీ చాయిస్ ఎలా తీసుకుంటారు? చాయిస్ కొంత ట్రైలర్స్ బట్టి, ప్రమోషన్ బట్టి, అండ్ కొంత మౌత్ టాక్ బట్టి ఇట్లా. ఈ మధ్యకాలం మీరు థియేటర్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి? ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు నేను థియేటర్స్ కి. జైలర్కి వెళ్ళాను ఆ టైంలో, రజనీకాంత్ చాలా బాగుంది. తర్వాత F1 వెళ్ళాను, తర్వాత చిరంజీవి గారిది వెళ్ళాను, చాలా బాగుంది. ఇంట్లో అడుగుతుంటారండి మీ అబ్బాయి కానీ మీ సినిమాలు చూసినప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం కానీ డిస్కషన్ చేయడం కానీ ఏమైనా జరుగుతుంటుందా? ఇప్పుడే కదా చేసింది, మా అబ్బాయి చిన్నప్పుడు, అప్పటికి చిన్నాడు కదా. మీ పాత సినిమాలు చూసినప్పుడు హీ ఫీల్స్ నైస్, మా నాన్న చేశాడు. ఇప్పుడు ఈ సినిమా అయితే చూశాడు, ఈజ్ హ్యాపీ, చాలా బాగుందని ఈజ్ ఫీలింగ్, ఈజ్ ఎక్సైటెడ్. మీ జనరేషన్ లో హీరోలు అంతా ఏం చేశారంటే వాళ్ళ సినిమాలు చేసుకుంటూనే చిరంజీవి గారి సినిమాలో, బాలకృష్ణ గారి సినిమాలో, వెంకటేష్ గారి సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు చేసేవారు. కానీ మీరు ఎందుకు అలా కనపడలేదు అసలు? అంటే ఇదే అట్లా, ఎందుకంటే మంచి క్యారెక్టర్స్ ఉంటేనే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినాయి అప్పట్లో? అప్పుడులో రాలా. అప్పుడులో ఆల్రెడీ వీఆర్ డూయింగ్ హీరోగా కాబట్టి ఆ టైం కూడా లేదేమో, సరిపోయేది కాదేమో. సో అంత ఇదిగా
ఎప్పుడైనా ఒక సినిమా హిట్ టు ఫ్లాప్ అనేది మిమ్మల్ని బాగా ఎఫెక్ట్ చేసిన సందర్భాలు ఏమున్నాయి? ఆబ్వియస్ గా ఫ్లాప్స్ అంటే ఎఫెక్ట్ చేస్తాయి కదా. అంటే ఎంత మనం ముందు గెస్ట్ చేసినా కూడా హోప్ ఉంటుంది కదా, అట్లీస్ట్ డైరెక్టర్దో ప్రొడ్యూసర్దో వాళ్ళు నమ్మకమైన అవ్వాలనేది. సో అప్పుడు డిసప్పాయింటింగ్ అని ఉండేది. బట్ బాగా ఎక్కువ డిసప్పాయింట్ అయ్యే సినిమా ఏంటంటే అంత ఒక సినిమా నేను లేదు, అంత హోప్స్ పెట్టేసుకుని ఒక సినిమా మీదే అంత ఎప్పుడు అనుకోలేదు. ఎవ్రీ మూవీ ఇస్ ద సేమ్, మన పని మనం చేయటం, దాంట్లో ఏదైనా హోప్ఫుల్ గా ఉంటే ఇదే. ఇప్పుడు లైక్ నా ఊపిరి, దే వాజ్ అ హోప్. అంతేగాని ఇది ఆడేస్తుంది అని ఇది లేదు. తెలిసిపోతుంది కదా ఆడియన్స్ రియాక్ట్ అవ్వాలి తప్పితే మనం ఎక్కువ ఇచ్చేది. బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిన సినిమా అంటే బాగా బాగా ఆడిన సినిమా, మనం అనుకున్న దానికన్నా బాగా ఆడింది మనసిచ్చుడు. నేను అనుకోలే అంత ఆడుతుందని. మనసిచ్చుడు, స్నేహితుడు, యూత్ ని ఒక ఊపి ఊపింది. పెళ్లి కూడా అంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలే. చాలా బాగుంది, కొంచెం ముందు నుంచే బాగుంది సినిమా అనేది అనిపించింది. అలాంటి రిజల్ట్ అది వచ్చింది. మీ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా సైలెంట్ గా. నా క్యారెక్టర్ బాగుందని ఐ థాట్ ఇది బాగుంటది, ఆడియన్స్ థ్రిల్ అవుతారు. అట్లా ఈవి గారితో తర్వాత మళ్ళీ చేశారు కదా, మావిడి మీద చేశారు. ఆ రోజుల్లో ఈవి గారికి కృష్ణారెడ్డి గారికి మంచి పోటీ ఉండేది కదా. కృష్ణారెడ్డి గారితో చేసే అవకాశం రాలేదు. అది కొంచెం మీ ఫిల్మోగ్రఫీ చేస్తుంటే వీళ్ళతో చేసిన వాళ్ళు ఇంత చేసిన వాళ్ళు కృష్ణారెడ్డి గారితో రాలేదు. చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఫామ్ లో ఉన్న హీరోలతో బాగా చేసేవాళ్ళు, వాళ్ళు పోటాపోటీగా చేసేవాళ్ళు. ఆయన రాజేంద్ర ప్రసాద్ తో చేస్తే ఈయన రాజేంద్ర ప్రసాద్ తో చేసేవాళ్ళు. అలా వాళ్ళ మధ్య ఒక మంచి పోటీ ఉండేది. సెట్లు మాట్లాడుకునేవాళ్ళు సార్ ఆ రోజుల్లో? ఎవరు? అదే ఈ వీళ్ళిద్దరి మధ్య ఉన్న కాంపిటీషన్ గురించి అంతే మాట్లాడుకునే వాళ్ళం కాదు, అట్లా వ్యూ చేసేవాళ్ళం కాదు. వాళ్ళ సినిమాలు ఆడేలాగా వ్యూ చేసేవాళ్ళం. మీకు అప్పుడు లిస్ట్ ఉండేదండి, ఫలానా వాళ్ళతో చేస్తే బాగుంటది అని? డైరెక్టర్ తో చేయాలన్నది ఉండేది. లిస్ట్ అంటే ఏడుతోనే చేయాలని అట్లేం లేదు. కానీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ డైరెక్టర్ చేస్తే మనకు వేరియేషన్ బాగా వస్తాయి కదా. సో కుదిరినంత వరకు ఆపర్చునిటీ వచ్చినందుకు నేను డిడ్ విత్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్. కానీ కృష్ణారెడ్డి గారితో చేస్తుంటే ఇంకొక యాంగిల్ వచ్చేది. మీలో ఫన్ యాంగిల్ లేదా ఎంటర్టైన్మెంట్ కొంచెం బాగా ఎలివేట్ చేసి సినిమా బయటకు వచ్చేసిన తర్వాత జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు, రివ్యూవర్స్ ఏం రాస్తారు అన్నది ఈ రోజు మరీ కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు కదా. మీరు కూడా అప్పుడు అలాగే అబ్జర్వ్ చేసేవాళ్ళ? ఏం మాట్లాడుకుంటున్నారు, రివ్యూలు ఏం రాసేది లేదు. నేను ఎక్కువ యూస్ టు ఫోకస్ ఆన్ నెంబర్స్. ఎన్ని డబ్బులు వచ్చింది, ఎన్ని డబ్బులు, అదే కదా. ఆడియన్స్ వచ్చారు, చూసారు, లైక్ చేస్తున్నారంటే ఏంటి డబ్బులు రావట్లేదు. సో మిగతా కొంచెం అంటే దే ఆర్ ఇంపార్టెంట్ కానీ అంత వెయిటేజ్ ఇవ్వక్కర్లేదు దానికి. డాన్స్ కి ఏమైనా ఇబ్బంది పడేవాళ్ళ అప్పట్లో? ఈజీగా కొంచెం తర్వాత అలవాటు అయిపోయింది. కాంపిటీషన్ గా అనుకునే వల్ల పక్క హీరో ఎలా చేస్తున్నాడు మనం కూడా ఎలా చేయాలి లేదు, అట్లా కంటే కూడా ఆ క్యారెక్టర్లు ఎంత బాగా చేయాలనేది ఎక్కువ ఆలోచించాలి. అట్లా డైవర్ట్ అయితే ఏమవుతుందంటే మనం చేసే పని ఇదైపోతుంది, ఫోకస్ చేయాలి. ఈ సినిమాకి వస్తే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే కథకు వస్తే చాలా కథలు విని తర్వాత రిజెక్ట్ చేసి కాదు మనకు సెట్ అవుతుందని చెప్పేసి ఈ కథను ఎంచుకున్నారు కదా. చాలా కథలు రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి, పర్టికులర్ ఏ కథను ఎంచుకోవడానికి కారణం అంటే? ఇప్పుడు కథలు మంచి చెప్పలేదని కాదు, కొంతమంది మంచి కూడా చెప్పారు, నచ్చే కథలు కూడా చెప్పారు. దాంట్లో క్యారెక్టర్ అంత ఇది ఉండేది కాదు, రైట్, సబ్స్టెన్స్ ఉండేది కాదు. ఇట్ యూస్ బి వన్ ఆఫ్ ద అట్లా ఉండేది మంచి కథలు. ఒకవేళ క్యారెక్టర్ బాగుంటే కథ ఉండేది కాదు. సో ఈ కాంబినేషన్ రావడానికి టైం పట్టి, దీంట్లో క్యారెక్టర్ మీదే వెళ్తుంది కాబట్టి నాకు ఇష్టం. క్యారెక్టర్స్ మీద వెళ్తే ఇప్పుడు చాలా బాగుంది ఆ క్యారెక్టర్, ఇట్లా ఒక క్యారెక్టర్ మీద వెళ్తే ఈ క్యారెక్టర్ చుట్టూ సినిమా వెళ్తుంది కాబట్టి ఇది సెట్ అయింది. కథ కూడా ఓకే అయిన తర్వాత దాని మీద మళ్ళీ 1 year వర్క్ చేసినట్టున్నారు కథ మీద. కథ ఓకే అవటానికి ఫస్ట్ క్యారెక్టర్ ఓకే అయింది, సుసాయిగా అవుట్లైన్ ఓకే అయింది, దాన్ని వర్క్ చేయడానికి 1 year. మీ ఇన్పుట్స్ కూడా ఉన్నాయండి యాజ్ ఏ రైటర్? కలిసే చేసుకున్నాం, డైరెక్టర్ గారు నేను, కమల్ కలిసి చేసుకున్నాం. ముందే చెప్పారా నాకు సాటిస్ఫాక్షన్ గా రాకపోతే ఈ సినిమా ఎప్పుడైనా ఆగిపోద్ది అని ముందే చెప్పారా, ముందే ప్రిపేర్ చేశారా? ఫస్టే చెప్పారు అసలు మొత్తం స్క్రిప్ట్ అయితే తప్పితే మనం వెళ్ళొద్దు, అది మటుకు ప్రిపేర్ అవ్వండి అంటే పాపం హీ వాజ్ ఆల్సో అగ్రీయింగ్ టు దట్ అండ్ హీ వర్క్ సో హార్డ్ ఫర్ ఇట్. అట్లా కమల్ ఇస్ గివెన్ అ గుడ్ స్క్రిప్ట్ అని నా ఫీల్.
కానీ లోపల ఒక టెన్షన్ ఉంటుంది డైరెక్టర్ కి, మనం రోజు వెళ్ళి కష్టపడుతున్నాం చివరి వరకు ఇది అవుతుందా లేదని పాపం అవుతుందా ఉంటుందా లేదా మరి. అని ఉంటుంది. అట్లని నేను రిస్క్ పడలేను కదా. అవునవును. పర్ఫెక్ట్ కంబ్యాక్ అనుకుంటున్నారా ఈ సినిమా వడ్డీన వీరికి? బెస్ట్ పాసిబుల్ ఫ్రమ్ మై ఎండ్. పర్ఫెక్ట్ అంటే ఐ హ్యావ్ టు సీ, ఆడియన్స్ చెప్తే కానీ మనకి తెలియదు. కానీ రెండు బాధ్యతలు ఇది, ఆ. ఒకటి ప్రొడ్యూసర్ గా బాధ్యత, Actor. యాక్టర్ గా రెండు చూసుకోవాలి. చూసుకోవాలి. ఏది డిఫికల్ట్ గా అనిపించింది? ఎప్పుడైనా యాక్టరే ఈజీ అవుతుంది కదా, అవును. అలవాటు ఉన్న Easy-గా ఇది set మనం వెళ్ళి చేయాలి. చేస్తాం వచ్చేస్తాం మిగతా అన్ని అందరూ చూసుకుంటారు. ప్రొడక్షన్ అనేటప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, అన్ని సైడ్స్ తో చూసుకోవాలి, రిస్క్ ఉంటుంది. అప్పట్లో ప్రొడక్షన్ చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు బాగా ఉపయోగపడి ఉంటుంది. డెఫినెట్ గా సినిమాలు చేసింది, ప్రొడక్షన్ చేసింది, అదంతా ఇప్పుడు హెల్ప్ అయింది. కానీ ఏమైనా మారిందండి ప్రొడక్షన్ లో కూడా? పెద్దగా ఏం మారలేదు, కాస్ట్ పెరిగింది. అదర్ దెన్ దట్ మిగతా అంతా సేమ్, టెక్నిక్ పెరిగింది. ఈ రెండే నేను గమనించి, మిగతా అంతా సేమ్. కాస్ట్ కటింగ్ చేయగలుగుతున్నారా ఆ రోజులో చేసినట్టు? కష్టమే అవుతాను, బికాస్ ఎక్విప్మెంట్ కాడి నుంచి అన్ని పెరిగిపోయినాయి కదా, అప్పుడుతో కంపేర్ చేసుకున్నాం. మేబీ ఇప్పుడు అది నార్మల్ ఏమో, I don't know. అట్లా ఆ రోజుల్లో పెద్దగా ఇబ్బంది పడేవాళ్ళు కాదు, కానీ ప్రొడ్యూసర్ అవుతున్నారు అంటే ఇప్పుడు వద్దని చెప్పి సలహా చెప్పేవాళ్ళు చాలా మంది చుట్టూ. ఎందుకు? బికాస్ ఇట్స్ నాట్ ఈజీ కదా. అవునా? లైక్ యూ సెడ్ సక్సెస్ రేట్ తక్కువ చాలా తక్కువ. ఫీల్డ్. సో అండ్ అవగాహన ఉండాలి. మెయిన్ థింగ్ ఇస్ ప్రొడ్యూసర్స్ కి అవగాహన ఉంటే బెటర్, ప్రొడ్యూస్ చేయొచ్చు. అవును. వై నాట్? వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు కదా. అట్లా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. ఇప్పుడు మా ఫాదర్ కానీ రామానాయుడు గారు కానీ వీళ్ళందరూ కొత్తగా వచ్చిన వాళ్ళే కదా. అవును. అప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టి ఇప్పుడు ఏదో ఏ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ లోనే చేసిన వాళ్ళే. వాళ్ళు మంచి కథను ఎందుకుని రిలీజ్ చేసి సాధించుకున్న వాళ్ళే కానీ అప్పుడు కూడా క్వాంటమ్ ఈ మార్కెటింగ్ ఇదంతా లేదు. అది ఇప్పుడు ఇంకా స్టేక్ పెరిగింది. నాన్నగారు ఏమనేవారండి ఆ రోజుల్లో సినిమా ప్రొడక్షన్ గురించి? ఆయన ఇచ్చిన సజెషన్ ఏముండే అప్పట్లో? ఆయన ఇప్పుడు అనేది ఒకటి ఏంటంటే కథకి ఎంత పెట్టాలో అంత పెట్టాలి, అంతే. అది మటుకి తప్పదు. అట్లా పెట్టలేము అనుకుంటే ఆ కథను ఎన్నుకోవద్దు. అట్లా ఈ సినిమాకి సంబంధించి టీజర్ కానీ సాంగ్స్ కానీ చూస్తుంటే మీ ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ఉంది. మీరు హీరోగా ఉధృతంగా ఉన్న రోజుల్లో కూడా అలాంటి ఇంట్రడక్షన్ సాంగ్ పర్లేదు అనుకుంటా కదా, నాకు అనిపించింది. అవును. మీకే కొత్తగా అనిపించవచ్చు సెట్కి వెళ్ళిన తర్వాత ఒక ఇంట్రడక్షన్, ఒక హీరోకి ఇంట్రడక్షన్ సాంగ్ ఇలా అదే చెప్తున్నా, ఇదివరకు సినిమాల కంటే కొంచెం భిన్నంగా ఏదైనా చేయాలి. రైట్. టోటల్ గా అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఏమనిపించింది? హ్యాపీగా ఉంది, సాటిస్ఫైడ్ గా ఉంది, వర్క్ అవుతుందని అనిపిస్తాను. ఇంత కొంచెం గ్యాప్ తర్వాత సెట్కి వెళ్ళినప్పుడు ఆ ఫస్ట్ డే ఫీలింగ్ ఎలా ఉండదండి? అప్పటికి కొత్తగా అనిపించిందా లేదంటే అలవాటైపోయిన వాతావరణమే కదా అనిపించింది? లేదు, కొంచెం కొత్తగా ఉండింది, కొంచెం టెన్షన్ గా ఉండింది, యాక్చువల్గా నర్వస్ గా ఉంది. అది ప్రొడ్యూసర్ గానా యాక్టర్ గానా? యాక్టర్. యాక్టర్ గానా? ప్రొడ్యూసర్ కంటే ఆల్రెడీ ముందే చేస్తుంటాం కదా అరేంజ్మెంట్స్. సో ఎట్లా మనం కనపడతాం, మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, సరిపోతుందా లేదు, ఉంటుంది కదా చాలా గ్యాప్ తర్వాత. అట్లా. అయ్యి రెండోది ఏంటంటే మిమ్మల్ని చూసిన ఒక జనరేషన్ మిమ్మల్ని ఈజీగా కనెక్ట్ అవుతారు, మీ క్యారెక్టర్ తోటి మీతో ఈజీ కనెక్ట్ అవుతారు. ఈ జనరేషన్ ఒకటి ఉంది, అవును, జెన్జీ అంటూ ఉంటాం కదా, వాళ్ళతో కనెక్ట్ అవ్వడమే చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే థియేటర్కి వచ్చేది వాళ్ళే, టికెట్లు కొనేది వాళ్ళే, సినిమాని ఇంకో స్థాయి తీసుకెళ్ళాలన్నా వాళ్ళే. వాళ్ళని దృష్టి పెట్టుకుని ఏం చేస్తారు ఈ సినిమాకి? జెన్జీ కూడా నా ఫీలింగ్ ఏంటంటే ఎవరైనా జెన్జీగా ఉండి ఇప్పుడు సినిమా గోయర్స్ ఎక్కువ, ఐ థింక్ 25 years ఉంటారు, అంతే కదా. సో వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది నా మీద, బట్ ఫుల్ గా ఉండకపోవచ్చు. సో ఎవరిని నేను అబ్జర్వ్ చేసినా కంటెంట్ బాగుంటే చూస్తున్నా, నేను అబ్జర్వ్ చేసిన. అంతేగాని జెన్జీ సినిమాలు అనేది సెపరేట్ గా ఏం లేదు. ఇఫ్ యూ సీ కోర్ట్ ఈజ్ సినిమా చూసుకుంటే ఇట్ హ్యాస్ ఆల్ ఎమోషన్స్ కదా. ఆర్ అట్లాగే లిటిల్ హార్ట్స్ అంటే లవ్ యాంగిల్ ఉంటుంది, అది కంప్లీట్ జెన్జీ పిక్చర్ అనుకోవచ్చు. సో ఇట్లాంటివి కూడా ఆడుతున్నప్పుడు ఇట్ ఈస్ నైస్. అంటే స్క్రీన్ మీద మనకు తెలిసిన యాక్టర్ ఉండాల్సిన అవసరం లేదు, కంటెంట్ బాగుంటే. దట్ ఇస్ ద రీజన్ వై ఐ ట్రై టు కమ్ బ్యాక్, బికాజ్ ఇప్పుడు నేను తెలియకపోయినా లెట్ us అస్యూమ్ ఒక ఫ్రెష్ పర్సన్ యాక్ట్ చేస్తున్నాడని చూస్తారు అనుకుందాం. అవునవును. కంటెంట్ నచ్చితే అది అవుతుంది కదా. ఇప్పుడు మలయాళం నుంచి ఎవరో తెలియని యాక్టర్ వచ్చి సినిమా నచ్చితే మనం చూస్తున్నాం కదా. సో ఆ కాంటెక్స్ట్ లోనే నేను చూస్తున్నా ఈ సినిమా. అంతేకాని నేను ఏదో అన్ని సినిమాలు చేశాను కాబట్టి ఆ బ్యాగేజ్ తో అందరూ వస్తారు, వస్తే మంచిది, రావాలని కోరుకుంటున్నా అందరూ. బట్
జెన్జీకి ఎట్లా అంటే దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్, ఒక కొత్త యాక్టర్ కింద చూస్తారేమో అని. మార్కెటింగ్ స్ట్రాటజీలు మొత్తం మారిపోయాయి. ఒక సినిమాని రకరకాల రూపాల్లో అమ్ముకునే ఛాన్స్ ఇప్పుడు ఇంకెక్కువ ఉంది. అది కొంటున్నారా లేదా అని పక్కన పెడితే ఎక్కువ మార్కెటింగ్ స్ట్రాటజీలు ఎక్కువ ఉంది, ఎక్కువ సౌలభ్యాలు ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది? అంటే ఓటీటీ అది ఈజీయే, మీరు అన్నట్టు అంత ఈజీగా ఏం లేదు. ఓటీటీ కూడా ఇప్పుడు దే నాట్ బయింగ్ సో ఈజీ. పేపర్ వ్యూ అని పెడుతున్నారు. పేపర్ వ్యూ అంటే షేర్, రెవెన్యూ షేర్ లా. ఆల్మోస్ట్ ఆల్ రెవెన్యూస్ హావ్ బికమ్ లైక్ దట్. మాకేమైందంటే ఈ సినిమా రెడీ అవ్వగానే జీ వాళ్ళకి అప్పుడు మన టచ్ లోకి వెళ్తే దే సెడ్ ఫస్ట్ 5 minutes రీలేదు వద్దులే సినిమా చూపించేమని షోడ్ దెమ్ ద ఫిల్మ్. ఇమీడియట్లీ దే క్లోజ్ దట్. సో ఇట్ వాజ్ అ లక్కీ థింగ్ దట్ హ్యాపెండ్. అవుట్ రైట్ కొనేసి ఇప్పుడు ఓటీటీ అవడమే పెద్ద సక్సెస్. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలకి ఓటీటీ అవన్న పరిస్థితి కనిపిస్తుంది. సినిమా చూసిన తర్వాత వాళ్ళు కొంటున్నారు. సో అంటే ఏదో నచ్చి ఉండాలి కదా. అవునవును, ఏదో వాళ్ళు ఏదో కనెక్ట్ అయ్యారు కాబట్టి సో కొంత కాన్ఫిడెన్స్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఒక వాచ్ లో మనకి పాజిటివ్ అవుట్లుక్ వచ్చింది. మధ్య మధ్యలో ఈ ఓటీటీ ఆఫర్స్ ఏమైనా వచ్చాయండి మీకు? ఓటీటీలో యాక్ట్ చేయాలన్నా, ఓటీటీ సిరీస్ చేయమన్నా ఎవరైనా అడిగారా? ఓటీటీ ఒకసారి వచ్చింది కానీ బట్ కంటెంట్ ఇస్ వీక్ గా అనిపించింది. పైగా మీరు అందుబాటులో ఉండరేమో అనిపిస్తుంటుంది. ఒకటే నవీన్ ఈజీ యాక్సెస్ ఉందా మీకు డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్? ఒకసారి ఎవరన్నా సినిమా తీయాలను కంటెంట్ తీయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా యాక్సెస్ వచ్చేస్తారు. అంటే వాళ్ళకంత స్ట్రాంగ్ అనిపిస్తే. సో ఏముంది, ఇండస్ట్రీలో నెంబర్ ఎక్కడో దగ్గర ఉంటుంది. ఎందుకు మీడియాకి దూరంగా ఉండాలనుకుంటారు? అంటే ఐ లైక్ టు బి ప్రైవేట్. సినిమా చేస్తే దాని గురించి మాట్లాడతాం బాగుంటుంది కానీ, అండ్ మోస్ట్లీ ఐ వుడ్ లైక్ ద మూవీ టు స్పీక్ దాన్ మనం ఏదో చెప్పి అది కరెక్ట్ అయ్యి రాంగ్ అయ్యి. ఐ డోంట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. పైగా రెండోది ఏంటంటే చాలా మంది హీరోలు కెరీర్ కి గ్యాప్ ఇస్తే వేరే వేరే యావిగేషన్స్ పెట్టుకుంటారు, బిజినెస్ పెట్టుకుంటారు. అలా మీరేం ట్రై చేస్తారా? అట్లా ఏం ట్రై చేయలేదు. చేస్తే కొంచెం రియల్ ఎస్టేట్ ఏమన్నా అటు ఇటు కానీ, బట్ నథింగ్ మేజర్. పూర్తి ఫోకస్ సినిమా. కొంచెం లేట్ అయినా ఇదే చేద్దాం. ఫ్యూచర్ ఏంటండి? వడ్డీ నవీన్ ఎలాంటి సినిమాలు చేస్తారు, ఎలాంటి సినిమాలు తీస్తారు ప్రొడ్యూసర్ గా, యాక్టర్ గా? ప్రొడ్యూసర్ గా అయితే ఐ వుడ్ లైక్ టు మేక్ నైస్ కంటెంట్ ఓరియంట్ ఫిల్మ్స్. హీరోగా ఐ వుడ్ లైక్ టు డూ డిఫరెంట్ ఫిల్మ్స్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు ఇది ఎట్లా నేను డిఫరెంట్ అనుకుంటున్నాను, నెక్స్ట్ ఇది కూడా ఇంకొక డిఫరెంట్ వేలో ఏదైనా ప్రజెంట్ చేసేటట్టు కొంచెం హీరోయిక్ గా ఉంటూ బట్ క్యారెక్టర్ డామినేట్ చేయాలనేది నా ఫీలింగ్. దట్ విల్ బి అ న్యూ వే ఆఫ్ ప్రెజెంటింగ్ మై సెల్ఫ్ ఏమో అనుకుంటున్నాను. వడ్డీ నవీన్ డోర్స్ అన్ని ఓపెన్ ప్రస్తుతానికి. డెఫినెట్లీ కొత్త వాళ్ళకి, ఎవరికైనా కంటెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా రిగ్రెట్ అయిన సందర్భాలు ఉన్నాయండి ఈ సినిమా ఎందుకు చేశానా అని? ఈ సినిమా ఏ సినిమా అయినా సరే ఈ కెరీర్ లో డెఫినెట్ గా ఉన్నాయి. బికాస్ కొన్ని సినిమాలు ముందే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసినాయి. టు ఫ్లో ఫ్లో అవుతా ఉంటే ఇంకోటి బెటర్ వస్తుంది కదా. అండ్ అది కూడా ఏంటి, ఊరినే ఫ్లో అవ్వాలి కదా. యూస్ టు టెల్ ద ప్రొడ్యూసర్ డైరెక్టర్ మరి ఇది అవసరమా ఏంటి మరి ఇట్లా ఉందంటే దే వర్ వెరీ కాన్ఫిడెంట్. సో కొన్నిసార్లు మనకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఏం చేయాలంటే ఎదుటాళ్ళ కాన్ఫిడెన్స్ మీద వెళ్ళాలి. ఏం వాళ్ళది కరెక్ట్ అవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో చేశాను. పైగా మీకు అప్పట్లో సంవత్సరానికి 4-5 సినిమాలు చేసేవాళ్ళు కాబట్టి ఒక సినిమా అటు ఇటు అయినా మీకు పెద్దగా ఇదే కెరీర్ కి బ్రేక్లు పడిపోయేంత పొజిషన్ అయితే వచ్చే రాలేదు. సో మొత్తానికి మీరు కంబ్యాక్ అయ్యారు, అది చాలా హ్యాపీగా ఉంది. పైగా ప్రొడ్యూసర్ గా వస్తున్నారు, టీజర్ బాగుంది, పాటలు బాగున్నాయి. మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారు అలా కనిపిస్తున్నారు. మనం అనుకున్నట్టు ఈ జంజీ కిడ్స్ కూడా నచ్చేలాగా, అలాగే జంజీ కిడ్స్ కొత్త హీరో అనుకో అంతే. ఒక న్యూ కెమెరా, ఒక డెబ్యూటెంట్ కంటెంట్ నచ్చితే తెలిసి మీరు ఇలాగే మంచి మంచి సినిమాలు చేస్తుండాలి. మాకు ఎప్పుడు టచ్ లో ఉండాలి, ఎప్పుడు ఇలాగే కలుస్తుండాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే.